సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించిన సీఎం కేసీఆర్ వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అవార్డులు అందజేశారు. ప్రభుత్వ ఆదాయంలో సింహభాగం సంక్షేమానికేనన్నారు కేసీఆర్. పేదల ఆత్మగౌరవం కోసమే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం తీసుకొచ్చామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు సీఎం కేసీఆర్. తెలంగాణ ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు సీఎం కేసీఆర్. ఉద్యమ సమయంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పానన్నారు. 40,000 కోట్లతో 35 సంక్షేమ పథకాలు చేపట్టామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 17.82% వృద్ధి రేటు నమోదైందని చెప్పారు సీఎం. దేశానికి ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ రైతులు ఉండాలని ఆకాంక్షించారు సీఎం కేసీఆర్. వ్యవసాయం అంటే దండుగ కాదు పండుగ అనేలా ప్రభుత్వం అగ్రికల్చర్ కు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్న సీఎం కేసీఆర్. కొన్ని శక్తులు ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. వచ్చే ఏడాది నుంచి ఎకరానికి 4,000 పెట్టుబడి అందిస్తామని చెప్పారు. కుల వృత్తులు చేతి వృత్తిదారులకు ప్రభుత్వ సహకారం అందిస్తున్నారు కేసీఆర్. 75% సబ్సిడీతో గొర్రెల యూనిట్లను కూడా అందిస్తామని చెప్పారు కేసీఆర్. కల్లు గీతను ప్రోత్సహించేందుకు ఈత తాడి చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. గడిచిన 3 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. అసెంబ్లీలో స్పీకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో విద్యుత్ కోతలను అధిగమించామని రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. సంక్షేమ రంగానికి 40,000 కోట్లు కేటాయించామని తెలిపారు. సిరిసిల్లలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ నేతలు గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అమరానంటాయి. బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. కామారెడ్డి జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 3 ఏళ్లలో కామారెడ్డిలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ విప్ గంప గోవర్ధన్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జనగాం జిల్లాలో కన్నుల పండుగ జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన, విప్ బోరకంటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్ర నగర్ సర్కిల్ అత్తాపూర్ డివిజన్లో జరిగిన ఆవిర్భావ దినోత్సవ సంబరాలు టీఆర్ఎస్ వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. కార్పొరేటర్ విజయ, ఆమె భర్త జంగయ్య యాదవ్లపై అదే పార్టీకి చెందిన వేరే వర్గం దాడి చేసింది. పతావిష్కరణకు సంబంధించి ప్రోటోకాల్ వివాదమే దాడికి కారణంగా తెలిసింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన తరువాత జాతీయ జెండాను ఎగురవేశారు. శాసనసభ్యుడు మరి జనార్దన్ రెడ్డి, ఇతర జిల్లా ఉన్నతాధికారులు జాతీయ పతాకానికి సెల్యూట్ చేయగా కలెక్టర్ శ్రీధర్ సెల్యూట్ చేయలేదు. కలెక్టర్ తీరుపై స్థానికంగా పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తడబాటుకు గురయ్యారు. అవినీతి లేని ప్రభుత్వం తయారు చేస్తామని అనడానికి బదులుగా నీతి లేని ప్రభుత్వం అనబోయి సీఎం చంద్రబాబు తమాయించుకున్నారు. తన వ్యాఖ్యని సరిచేసుకుని తిరిగి యథావిధిగా నవనిర్మాణ దీక్షపై ప్రసంగం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో హోంమంత్రి నాయని నరసింహారెడ్డి తడబడ్డారు. వచ్చే 10 ఏళ్లు కూడా టీఆర్ఎస్ అధికారంలో ఉంటుంది అనడానికి బదులుగా తెలుగుదేశం అధికారంలో ఉంటుందని నాలుగు ఖర్చుకున్నారు. ఆ వెంటనే తన తప్పును మంత్రి సరిదిద్దుకున్నారు. ఇదిలా ఉంటే ఈ ఉదయం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేళ వరంగల్లో జరిగిన సభలో ప్రసంగిస్తూ కుప్పకూలిన కడియం శ్రీహరి ఆపై అరగంటకు పైగా కోలుకుని తిరిగి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం తాను అల్పాహారం తినలేదని, ఓవైపు ఎదురెండ మరోవైపు నీరసం కారణంతోనే కళ్లు తిరిగి పడిపోయానని తెలిపారు కడియం అస్వస్థత గురించి తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఆయన్ని ఫోన్లో పరామర్శించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ కన్నా తెలంగాణ ముందుందన్నారు సీఎం చంద్రబాబు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ దాన్ని అధిగమిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ నేటి అభివృద్ధికి నాడు తాను తీసుకున్న నిర్ణయాలే కారణమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీకి 5వ ర్యాంక్ ఉందని, ఫస్ట్ ర్యాంక్ సాధించడం తన లక్ష్యమన్నారు. ఆర్థిక సంస్కరణల ద్వారానే ఆదాయం పెరుగుతుందని, అవినీతి లేని సమాజ నిర్మాణమే తన లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. విభజన చట్టంలోని హామీలను ఒక్కొక్కటి సాధిస్తున్నట్లుగా స్పష్టం చేశారు. విజయవాడ బెంచ్ సర్కిల్లో నవనిర్మాణ దీక్షకు వచ్చిన జనం అష్టకష్టాలు పడ్డారు. పైనుంచి ఎండ మండుతున్న టైంలో ఓపెన్ ఏరియాలో సభ నిర్వహించడంతో వేడికి తాళలేక జనం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. వచ్చిన జనం కూడా నీడ కోసం ఎదురు చూస్తూ కనిపించారే తప్ప సీఎం స్పీచ్ పై దృష్టి పెట్టలేకపోయారు. జనం పలుచగా కనిపించడంతో అధికార పార్టీ నేతలు నీరసపడ్డారు.
ట్రాఫిక్ డైవర్షన్ తో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎండను తట్టుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ఫెయిల్ అయ్యారని అధికారులపై మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నవనిర్మాణ దీక్షను ఘనంగా జరుపుకున్నారు. ఏలూరు పరేడ్ గ్రౌండ్ నుంచి ఫైర్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. దీక్షలో భాగంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఏలూరు ఫైర్ స్టేషన్ లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా నవనిర్మాణ దీక్ష ప్రమాణం చేయించారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ అధికారులతో పనులు చేయించుకోవడానికి సామాన్యులు ఇచ్చిన లంచాన్ని తిరిగి వారికే ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లుగా సీఎం చంద్రబాబు చెప్పారు. పరిష్కార వేదిక కాల్ సెంటర్ కి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా లంచం ఇచ్చింది నిజమే అయితే వాటిని ఆయా అధికారుల నుంచి తిరిగి ఇప్పిస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రారంభించింది నవనిర్మాణ దీక్ష కాదని, నారావారి నైవంచన దీక్ష అని మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయి ప్రజలంతా ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు మాత్రం నవనిర్మాణ దీక్షతో కొత్త డ్రామాలు ఆడుతున్నారని రోజా విమర్శించారు. ఇంతవరకు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, కాణిపాకం వినాయకుడిపై ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. కుటుంబ పాలన గురించి మాట్లాడే అర్హత రాహుల్ గాంధీకి లేదన్నారు మంత్రి పోచారం. టీఆర్ఎస్ నేతలు, తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ కుటుంబ సభ్యులేనన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నానని ఆకాంక్షించారు. ఇక అటు ఏపీ ప్రజలకు కూడా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సాహవంతులైన ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అంశమని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా అన్నారు. హోదాకు మించిన ప్రత్యేక ప్యాకేజ్ కేంద్రం ఇచ్చిందన్నారు. ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదన్నారు. ప్రత్యేక హోదా అంటే కేంద్రం నుంచి కొన్ని నిధులు ప్రత్యేకంగా ఇవ్వడం మాత్రమేనని స్పష్టం చేశారు పనగారియా. 14వ ఆర్థిక సంఘం అమల్లోకి వచ్చాక మొత్తం నిధులు రాష్ట్రానికి వెళుతున్నాయన్నారు. ఏసీబీ వలలో కర్నూలు జిల్లా డీఎం అండ్ హెచ్ఓ మీనాక్షి మహాదేవన్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఆదోనిలోని ఒక స్కానింగ్ సెంటర్ అనుమతి కోసం అధికారులని 30,000 లంచం డిమాండ్ చేశారు. అయితే ఈ వ్యవహారంపై బాధితుడు ఏసీబీకి సమాచారం అందించాడు. దీంతో వల పన్నిన ఏసీబీ డీఎం అండ్ హెచ్ఓ మీనాక్షి 30,000 లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు. విశాఖ శ్రీహరిపురంలో మహిళలు స్నానం చేస్తున్నప్పుడు వీడియోలు, ఫోటోలు తీస్తూ పట్టుబడ్డాడు నేవీ ఉద్యోగి. ఇది గమనించిన మహిళలు చెప్పులతో కొట్టి బుద్ధి చెప్పారు. ఓ ఇంటి బాత్రూమ్ కిటికీ నుంచి మొబైల్తో వీడియో తీస్తూ ఉండగా అక్కడ ఉన్న యువకులు పట్టుకున్నారు. మహిళ ఫిర్యాదు మేరకు మల్కాపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపార్ట్మెంట్ల నుంచి తమ వారికి ఫోన్ చేసుకునే సౌలభ్యం కల్పిస్తోంది. టీటీడీ కొత్త ఈవో అనిల్ కుమార్ సింఘాల్ భక్తులకు ఉచిత ఫోన్ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంలో భాగంగా నిన్న ఓ క్యూ కాంప్లెక్స్ లో ఓ ఫోన్ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. మొదట కాయిన్ బాక్స్ లను ఏర్పాటు చేయాలని టీటీడీ భావించింది. అయితే ఉచిత ఫోన్ సేవలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమల కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులు ఈ ఫోన్ ద్వారా 2 నిమిషాలు ఉచితంగా మాట్లాడుకోవచ్చు. ఆ తర్వాత అది ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. భారత్తో తమ స్నేహబంధం ఎప్పటికీ చెదరదు అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. క్షిపణి పరిజ్ఞానం, అనేక కీలక విషయాల్లో వేరే ఏ ఇతర దేశంతో బంధం పెంచుకునే ఆలోచన లేదు అని తేల్చి చెప్పారు. రష్యా చారిత్రక నగరం సెయింట్ పీటర్స్బర్గ్ లో మోదీ, పుతిన్ భేటీ అయ్యారు. భేటీలో ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా చర్చించారు. పాకిస్తాన్తో ఎలాంటి క్షిపణి ఒప్పందాలు లేవని, ఆ దేశంతో ఇతర సంబంధాల ప్రభావం భారత్ బంధంపై ఉండబోదని పుతిన్ తెలిపారు. భారత్ రష్యా బంధం ఏనాడు ఒడిదుడుకులకు లోను కాలేదని, షాంఘై సహకార సంస్థలో భారత్కు పూర్తి స్థాయి సభ్యత్వం దక్కడంలో పుతిన్ కీలక పాత్ర పోషించారని మోడీ అన్నారు. తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టులో చివరి 2 యూనిట్ల నిర్మాణానికి భారత్, రష్యాల మధ్య ఒప్పందం కుదిరింది. రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీని అక్కడి ఓ రిపోర్టర్ ఓ తిక్క ప్రశ్న వేసి పరువు పోగొట్టుకున్నాడు. తాను పనిచేస్తున్న సంస్థ పరువు తీసింది. మీకు ట్విట్టర్ ఖాతా ఉందని ఆ రిపోర్టర్ ప్రధాని మోదీని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా మోదీ బిగ్గరగా నవ్వారు. ఈ నెల 21న నిర్వహించే 3వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతికి చేయూత అందించేందుకు ఇదే ఉత్తమమైన మార్గమని సూచించారు. యోగా ప్రపంచ దేశాలను కలిపి ఉంచుతుందన్నారు ప్రధాని మోదీ. సంతోషంగా జీవించాలనుకుంటే యోగా అద్భుతమైన మార్గం చూపుతుందని వివరించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్పై భారత ఆర్మీ అణుబాంబు వేయాలని బీహెచ్పీ నేత ఆచార్య ధర్మేంద్ర డిమాండ్ చేశారు.
భారత ఉపఖండంలో శాంతి నెలకొనాలంటే పాక్పై అణుబాంబు వేసి వారిని కోలుకోలేని దెబ్బతీయడం ఒక్కటే మార్గమని ధర్మేంద్ర అన్నారు. మధ్యాహ్న భోజనం పెడతామని సీఎం యోగి ప్రభుత్వం స్పష్టం చేసింది. జూలై 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపారు. జూలై 1లోగా విద్యార్థులు తాము చదువుకుంటున్న పాఠశాలలకు ఆధార్ వివరాలు అందించాలని యూపీ సర్కార్ స్పష్టం చేసింది. ఆధార్ వివరాలు సమర్పించిన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టమని తేల్చి చెప్పింది. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడడమే తన కల అని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో ఈసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, పార్టీ అధిష్టానం తనకు ఎలాంటి బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని గాలి జనార్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానన్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఇవాళ ఉదయం స్వల్ప భూకంపం వచ్చింది. 4.7 తీవ్రతతో వచ్చిన భూకంప ప్రకంపనలు ఓ నిమిషం పాటు కొనసాగాయి. భూ ప్రకంపనలు వచ్చిన సమయంలో ప్రజలు నిద్ర నుంచి మేల్కొని భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప కేంద్రం హర్యానాలోని గౌహానాలో ఉన్నట్లుగా అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. అలహాబాద్ నగరంలో తన మానాన తాను ఓ యువకుడు కోచింగ్ సెంటర్ నడుపుకుంటున్నాడు. కొందరు ఆకతాయిలు వచ్చి తమకు వారం వారం వసూలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు ఆ యువకుడు నిరాకరించడంతో దాడి చేసి అతని బంగారు గొలుసు లాక్కెళ్లారు. అయితే ఇంతలో విద్యార్థులు రావడంతో పలాయనంగా చిత్తరించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్ళు దర్యాప్తు చేయడానికి వచ్చారు. వెనుక పెద్ద సంఖ్యలో వచ్చిన జులాయిలు కాకీల కళ్ల ముందే విధ్వంసానికి దిగారు. సెంటర్లోని సామాగ్రిని కూడా ధ్వంసం చేసి వెళ్లారు. అడవిలో నుంచి దారి తప్పి పారిపోయి కోయంబత్తూరు సిటీలోకి వచ్చిన ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. ఏనుగు దాడిలో ఓ బాలికతో సహా 4 మృతి చెందారు. 4 చంపిన ఏనుగు ఇప్పటికీ కోయంబత్తూరు శివారుల్లోనే సంచరిస్తూ ఉండడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగును అడవిలోకి తరిమేందుకు 2 స్పెషల్ టీంలు ఏర్పాటు చేసినట్లుగా అధికారులు చెప్పారు. భారత్ మరోసారి క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. భూ ఉపరితలం నుంచి మధ్యకాలిక లక్ష్యాలను ఛేదించే పృథ్వీ 2 బాలిస్టిక్ మిసైల్ క్షిపణిని ఈ రోజు ఒడిశాలోని చాందీపూర్లో గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించారు. ఉదయం 10.56 గంటలకు చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయినట్లుగా ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ సెంటర్ ప్రకటించింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారత్ డైనమిక్ సంస్థల సంయుక్త పరిశోధనే పృథ్వీ 2 బాలిస్టిక్ మిసైల్. 4600 కిలోగ్రాముల బరువుండే ఈ పృథ్వీ 2 బాలిస్టిక్ మిసైల్ 1000 కిలోల వరకు వార్ హెడ్ ను మోసుకోగలదు. దీని 8.56 మీటర్ల పొడవు ఉంటుంది. చెన్నైలోని చెన్నై సిల్క్ అగ్ని ప్రమాదంలో 5 ఫ్లోర్లలోని బట్టలు మొత్తం తగలబడిపోయాయి. 80 కోట్ల విలువైన దుస్తులు కాలిపోయాయి. అయితే షాప్ లోని సేఫ్టీ లాకర్లలో 400 కేజీల బంగారం, 20 కోట్ల విలువ చేసే వజ్రాల గురించి యాజమాన్యానికి భయం పట్టుకుంది. సేఫ్టీ లాకర్లకు ఏమీ కాదని నిపుణులు అంటున్నారు. చెన్నై సిల్క్ భవంతికి మెటీరియల్ కు షాప్ యాజమాన్యం ఇన్సూరెన్స్ చేయించి ఉండడంతో నష్టపోయిన మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం కూడా ఉంది. జూన్ 3న డీఎంకే అధ్యక్షుడు ఎం కరుణానిధి 94వ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలియజేశారు. సమకాలీన రాజకీయ నాయకుల్లో ఆయనే అతిపెద్ద నేత అని అభివర్ణించారు. 1969 తర్వాత తమిళనాడు 2 మూల స్తంభాల్లో కరుణానిధి ఒకరుగా నిలిచారని కొనియాడారు సోనియా గాంధీ. 48 ఏళ్ల పాటు ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఉండడం ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ లేదన్నారు. ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం పెద్ద పొరపాటు అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, కెనడా ప్రధాని జస్టిస్ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం భావితరాలపై ప్రభావం చూపిస్తుందన్నారు. ప్యారిస్ ఒప్పందానికి 190 దేశాలు కట్టుబడి ఉండగా తాజాగా అమెరికా అందులోంచి వైదొలగడం వివాదాస్పదంగా మారింది. ప్రపంచం పర్యావరణ పరిరక్షణ కోసం ప్యారిస్ ఒప్పందంలో పలు కీలక నిర్ణయాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓటమికి పరోక్షంగా రష్యా చేసిన ప్రచారం కూడా పనిచేసింది అని హిల్లరీ క్లింటన్ అన్నారు. ట్రంప్ అనుచరులకు రష్యాకి ఉన్న సంబంధాలు బయటకొస్తున్నాయని, మీడియా కూడా తన ఓటమికి ఒకంత కారణమని హిల్లరీ వాపోయారు. అమెరికాలో మాస్టర్ డిగ్రీలు వంటి ఉన్నత విద్యను అభ్యసించిన విదేశీ విద్యార్థులకు జారీ చేసే H-1B స్టూడెంట్ వీసాపై కొత్త నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. విద్యార్థులు చదువు ముగించుకుని డిగ్రీ తీసుకునే సమయానికి ఆ యూనివర్సిటీకి అమెరికా హైయర్ ఎడ్యుకేషన్ విభాగం నుంచి గుర్తింపు తప్పనిసరి. అది ఉంటేనే స్టూడెంట్ H-1B వీసాకు అర్హులవుతారని అమెరికా ఇమిగ్రేషన్ విభాగం వెల్లడించింది. సత్య నాదెళ్లను ఓ 12 ఏళ్ల CEO ఆకట్టుకుంది. మీ అండ్ బీస్ లెమనేటెడ్ కి ఈ అమ్మాయి CEO, తేనె కలిపిన లెమనేట్ కంపెనీ తయారీకి మైఖేల్ వుల్మర్ అధిపతి.